నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహించకపోవడం దుర్మార్గమని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు 77వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏలూరులోని వసంత మహల్ సెంటర్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి రెడ్డి అప్పలనాయుడు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ మద్రాసు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో మన తెలుగు వారిని మద్రాసీ వాసులని పిలిచేవారని తమిళులు హేళన చేసేవారన్నారు. వీటిని సహించలేని పొట్టి శ్రీరాములు తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ మద్రాసులోని బలుసు సాంబమూర్తి ఇంటిలో 1952 అక్టోబర్ 19వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారన్నారు. రోజులు గడుస్తున్న పొట్టి శ్రీరాముల్లో మనోధైర్యం మాత్రం మరింత పెరిగిందన్నారు. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ లక్ష్య సాధనే లక్ష్యంగా దీక్ష కొనసాగించారన్నారు. చివరకు 58 రోజుల తర్వాత 1952 డిసెంబర్ 15వ తేదీ రాత్రి 11 గంటల 32 నిమిషాలకు పొట్టి శ్రీరాములు అమరులయ్యారని తెలిపారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాట్లకు శ్రీరాములు కారణభూతుడయ్యారని తెలిపారు. ఆ మహానీయుడు ప్రాణత్యాగం ద్వారా సాధించిన రాష్ట్రంలో పదవులు అనుభవిస్తూ వారిని జగన్ సర్కార్ విస్మరించడం దుర్మార్గమన్నారు. జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. పొట్టి శ్రీరాముల త్యాగాలను వారి పట్టుదలను స్ఫూర్తిగానే తీసుకొని భావితరాలకు తెలియజేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఇన్నమూరి స్వామి, కె పవన్, జగదీష్, కేశవ, మురళి, వంశీ, వెంకటేశ్వరరావు, రెడ్డి గౌరీశంకర్, కూనిశెట్టి మురళీకృష్ణ, బుద్ధ నాగేశ్వరరావు, నందివాడ వెంకటరమణ, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా వారి యొక్క స్మారక వనవాన్ని అమరావతి ఏదైతే అసెంబ్లీ ఆవరణలో ఒక విగ్రహ ప్రతిష్ఠ కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రాన్ని సాధించినటువంటి తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించినటువంటి మహనీయులు మరి అటువంటి వారికి ఘనమైనటువంటి నివాళులర్పించాలి. వారి యొక్క స్ఫూర్తిని రాబోయేటువంటి తరాన్ని కూడా అందించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరులపైన, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, మేధావి వర్గాలు కానివ్వండి, అందరిపైన ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉన్నదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి త్వరలో జరిగేటువంటి ఎలక్షన్స్లో అట్లాంటి కార్యక్రమాన్ని మరి జనసేన, తెలుగుదేశం మరి ఒక ఐక్యంగా వచ్చినటువంటి రాష్ట్రంలో ఏర్పడిపోయేటువంటి ప్రభుత్వం మరి ప్రజలందరూ ఒక ఆశీర్వాదం వల్ల వస్తే ఆ వైపుగా మేము ఈ ప్రభుత్వం పరంగా మరి పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాలను అఫీషియల్గా చేసే విధంగా పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి 3-4 నెలల్లో టైం ఉంది. ఇప్పుడైనా కానీ ఈ ప్రభుత్వం చేయడానికి అవకాశం ఉంది కనుక దాన్ని చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లాలోని చెరుకువాడలో జరిగిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి. సాబ్జీ మృతదేహాన్ని భీమవరం హాస్పిటల్కు తరలింపు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ భీమవరం హాస్పిటల్కు చేరుకొని వివరాలు అడిగి తెలుసుకుంటున్న వైనం.
గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ గారు ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆకువీడు వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల సిఐటియు ఏలూరు జిల్లా కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ మేరకు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ లింగరాజు, డిఎన్విడి ప్రసాద్, ఉపాధ్యక్షులు బి సోమయ్యలు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సాధారణ ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయులకు వారి సమస్యల పరిష్కారం కోసం తన జీవితాన్ని దారబోశారని వారు తెలిపారు. దానిలో భాగంగానే ఉపాధ్యాయ ప్రతినిధిగా ఉభయ గోదావరి జిల్లాలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారని తెలిపారు. 3 సంవత్సరాల పూర్తి కాకుండానే ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదం అన్నారు. కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమాలకు, రైతుల ఉద్యమాలకు, సామాజిక ఉద్యమాలకు ఎంతో అండగా నిలిచారని వారు తెలిపారు. ఆయన జీవితాంతం ప్రజా శ్రేయస్సు కోసం పోరాడారని, పాలక వర్గాలతో ఎక్కడా రాజీ పడలేదని కొనియాడారు. మరణానికి 10 నిమిషాల ముందు కూడా ఈ రోజు కైకలూరులో అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న సమ్మెకు మద్దతుగా నిలబడి మాట్లాడారని, అనంతరం భీమవరంలో జరుగుతున్న ఆశా వర్కర్స్ ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళుతున్నారని, మార్గం మధ్యంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొని ప్రమాదంలో మరణించినట్లు వారు తెలిపారు. షేక్ సాబ్జీ జీవితం అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. బి సోమయ్య, ఏలూరు. ఈరోజు సుమారు 12 గంటల మధ్యాహ్న సమయంలో అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చెరుకువాడ విలేజ్లో కారు యాక్సిడెంట్ జరిగింది. ఎదురెదురుగా వస్తున్నటువంటి 2 కార్లు తీసుకోవడం వల్ల వ్యాగనార్ కారులో ప్రయాణం చేస్తున్నటువంటి షేక్ సాబ్జీ గారు ఎమ్మెల్సీ యూటీఎఫ్ తరఫున ఉభయ గోదావరి జిల్లాలకి ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉండడం వల్ల ఆయనకి తల మీద కొన్ని ఇంజరీ, తర్వాత స్పాట్లోనే ఆయన చనిపోయారు. ఎదురుగున్నటువంటి లారీన వాహనం కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా ఉందా లేదా అనేది ఎంవీఏకి చెప్పాము, వాళ్ళు చూస్తారు. షేక్ సాబ్జీ గారు దేహాన్ని మేము ఇక్కడ భీమవరం హాస్పిటల్లో తీసుకొచ్చాం. ఎంత ప్రొసీజర్ అడాప్ట్ చేసిన తర్వాత 2 రోజులకి అది జరగడం జరిగింది. గత కార్తీక మాసంలో ఏలూరు జిల్లా నుంచి నడిపిన ఆర్టీసీ బస్సులకు ప్రజాదరణ పుష్కలంగా లభించిందని, అందుకే ఈ సంవత్సరం కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్ అన్నారు. నేడు ఆర్ఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏలూరు జిల్లా వ్యాప్తంగా మార్గశిర మాసం సందర్భంగా ఈ నెల 23వ తేదీన వైకుంఠ ఏకాదశి శనివారంతో కలిసి రావడం చాలా విశేషమని, చాలా అరుదుగా వచ్చే ఈ అవకాశం కోసం భక్తుల సౌకర్యార్థం ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుండి వైకుంఠ ద్వార దర్శనానికి ప్రముఖ వైష్ణవ క్షేత్రాలైన కోనసీమ, తిరుపతి, వాడపల్లికి, ద్వారకా, తిరుమల, అన్నవరం, భద్రాచలానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. వైపు, విశాఖపట్నం వైపు పిక్నిక్ స్పాట్స్ కూడా వెళ్ళడం జరిగింది మన జిల్లా ప్రయాణికులు. సో ఆదరించిన అందరికీ కూడా నా అభినందన తెలియజేసుకుంటూ, ఇదే స్ఫూర్తితో అంటే ఈ రోజు నుంచి ఏంటంటే మనకి ఆల్రెడీ మన జిల్లాలో వాడపల్లి అనే దేవాలయం చాలా ప్రశస్తంగా డెవలప్ అయింది. అలాగే మన జిల్లాలో ఉన్న ద్వారకా వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా బాగా విశేషంగా ప్రజాదరణ పొంది. ఈ 2 టెంపుల్స్ కూడా మనకి ముక్కోటి ఏకాదశి వచ్చే శనివారం 23 తారీఖున ముక్కోటి ఏకాదశి సందర్భంగా బాగా భక్తులు వస్తారనేది మేము అంచనా వేస్తున్నాం. దానికోసం వాడపల్లికి అలాగే మా ద్వారకా తిరుమలకి ప్రత్యేక బస్సులు నడపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చే శనివారం 23 తారీఖున ముక్కోటి సందర్భంగా. అలాగే ఈ భక్తుల సౌకర్యార్థం ఏలూరు నుంచి, జంగారెడ్డి నుంచి, నూజివీడు నుంచి భద్రాచలం బస్సులు కూడా తిప్పడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆ బస్సులకి సర్వీస్ అవి ఆన్లైన్లో ఓపెన్ చేసి సోమవారానికి ఆన్లైన్లో బస్సులు కూడా అడ్వాన్స్ బుకింగ్ ఫెసిలిటీతో బస్సులు ఆన్లైన్లో సర్వీసులు పెట్టబోతున్నాం. అలాగే అన్నవరం కూడా డిమాండ్ వస్తాను అంటున్నారు కాబట్టి అన్నవరం కూడా ఈ 3 డిపోల నుంచి అన్నవరం కూడా బస్సులు పంపడానికి ప్లాన్ చేస్తున్నాం. వీటితో పాటు వాడపల్లికి మనం ప్రతి శనివారం బస్సులు పంపిస్తున్న విషయం మీకు తెలిసిందే. ఇది చాలా పాపులర్ అయింది వాడపల్లి దేవాలయం. సో ఈ భక్తుల వాళ్ళ రిప్రజెంటేషన్ దృష్ట్యా వచ్చే సోమవారం నుంచి ప్రతిరోజు వాడపల్లి బస్సు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. అంటే రోజుకు ఒక బస్సు వాడపల్లి వెళ్ళి వచ్చేలాగా ప్రతిరోజు పెడతాం. ఆ టైమింగ్స్ అవి నేను పెట్టే ముందు
ప్రెస్లో వచ్చేలా చేస్తాను. శనివారం మామూలుగా స్పెషల్ బస్సు మామూలుగా ఉంటాయి. సో వాడపల్లి అనేది ప్రతిరోజు తిరిగేలా ప్లాన్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు శబరిమల అయ్యప్ప భక్తులకు సౌకర్యార్థం ఏం చేస్తున్నాడు, వచ్చే సోమవారం నుంచి ప్రతిరోజు ద్వారపూడికి, మరి ఆంధ్రాలో ఉన్న శబరిమలగా పేరు పొందిన ద్వారపూడి, రాజమండ్రి దాటి ద్వారపూడిలో అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. చాలామంది ఏంటంటే అయ్యప్ప శబరిమల వెళ్ళడానికి కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ వెళ్ళడం ప్లాన్ చేసుకుంటుంటారు. సో వాళ్ళకి సౌకర్యం కలిగేలాగా ఈ శబరిమలకి సంబంధించిన సీజన్ అంతట్లో కూడా ఏలూరు నుంచి రాజమండ్రి మీదుగా ద్వారపూడి వెళ్ళాలని బస్సు ప్లాన్ చేస్తున్నాం. అది కూడా వచ్చే సోమవారం నుంచి కూడా ప్రతిరోజు కూడా ఉదయం ఒక ట్రిప్పు, సాయంకాలం ఒక ట్రిప్పు ద్వారపూడి వెళ్ళి వచ్చేలా అదే బస్సు ప్లాన్ చేస్తున్నాం. ఇవి కాకుండా మనకి శబరిమలకి కూడా భక్తులు తాకిడి బాగానే ఉంది. నిన్ననే ఏలూరు డిపో నుంచి 5 ప్రత్యేక బస్సులు శబరిమలకి పంపించాం. భక్తులకు మా విజ్ఞప్తి ఏంటంటే ఇంక డిమాండ్ ఉన్న దృష్ట్యా కాస్త ఎర్లీగా ఎవరన్నా వెళ్ళదలుచుకున్న వాళ్ళు ముందే వచ్చి, అంటే లాస్ట్ మినిట్లో వచ్చే బదులు ముందే వచ్చి బుక్ చేసుకుంటే మాకు కూడా ప్లానింగ్ ఈజీగా ఉంటుంది. సో ఈ శబరిమల వెళ్ళే భక్తులు రాబోయే ఇప్పటి నుంచి జ్యోతి వెళ్ళే వరకు వెళ్ళే భక్తులు ఏమైనా ఉంటే కనుక సమీప డిపో మేనేజర్లను కలుసుకుని ఈ శబరిమలకి సంబంధించిన ప్రత్యేక బస్సులో బుక్ చేసుకోవచ్చు. లోకల్గా ఉన్న భక్తులు ఉంటే వాళ్ళకి మనం పెట్టబోతున్న ద్వారపూడి బస్సు కూడా ఆ సౌకర్యం కూడా వాడుకోవలసిందిగా కోరుకుంటూ అలా ఆర్టీసీని బాగా ఆదరించాలని, ఇంకా ఒకవేళ ఈ కార్తీక మాసం అయిపోయినా మిగతా సందర్భాలకు సంబంధించి మీకు ఏమన్నా ఎక్స్కర్షన్ కానీ వినోద టూర్లు కానీ వెళ్ళాలనుకుంటే ఆ టూర్ ప్యాకేజ్ మీ ఓన్ ప్యాకేజ్ అయినా పర్వాలేదు, మీరు డిసైడ్ చేసుకునే ప్యాకేజ్ ఉంటే ఆ సమీప డిపో మేనేజర్ని కలుసుకొని ఆ సంబంధిత ప్యాకేజ్ ద్వారా సంబంధించిన బస్సులు తీసుకెళ్తారు. ఉదాహరణకి మన నూజివీడు నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ బస్సులు పంపించారు. ఇలా నూజివీడు శ్రీహరికోట, తిరుపతి వాళ్ళ పిల్లలు శ్రీహరికోట ఇస్రోకి మన స్పేస్ సెంటర్ కూడా వెళ్ళొచ్చారు. అలా ఇటువంటి ఏమైనా అవసరమైతే విద్యార్థులకు కానీ కాలేజీ పిల్లలకి ఇలా ఎవరైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే కనుక ప్రత్యేక బస్సులు ఇవ్వడానికి ఆర్టీసీ ఎప్పుడు సంసిద్ధంగానే ఉంది. దీంతోపాటు మేము చేస్తున్న ఆధారంగా ఏంటంటే మనకి రేపు క్రిస్మస్ సెలవులు రాబోతున్నాయి. అంటే వచ్చే శుక్రవారం హైదరాబాద్ నుంచి మన జిల్లా వైపు ట్రాఫిక్ బాగుంటుంది అనే ఉద్దేశంతో అదనపు బస్సులు ఆల్రెడీ ఓపెన్ చేసి సర్వీసులు ఆన్లైన్లో పెట్టించాం. అలా వచ్చేవాళ్ళు ఆ సదుపాయం వాడుకోవచ్చు. అలాగే సంక్రాంతి సంబంధించి కూడా అప్పుడే అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయింది. వాటికి కూడా అదనపు బస్సులు మేము ఆల్రెడీ ఓపెన్ చేసి హైదరాబాద్ నుంచి మన జిల్లా వైపు వచ్చే బస్సులకి అదనపు బస్సులు కూడా ఆన్లైన్లో పెట్టించాం. ఈ సదుపాయాన్ని వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆర్టీసీని బాగా దించాలి మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యక్షుల నియోజకవర్గ శాసన మండలి సభ్యులు షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కైకలూరులో జరుగుతున్న అంగన్వాడీల సమ్మె శిబిరానికి శుక్రవారం ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ వెళ్లి సంఘీభావం తెలిపారు. అక్కడ నుండి భీమవరం వెళ్తుండగా ఆకువీడి సమీపంలోకి వచ్చేసరికి ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్న కారును వేరే కారు వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందగా కారు డ్రైవర్, సీసీ, గన్మ్యాన్లకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ సాబ్జీ ఆకస్మిక మృతితో ఉభయ గోదావరి జిల్లాలోని విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి చింతిస్తూ పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజా సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు నివాళులర్పించారు. 2021వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో షేక్ సాబ్జీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలు సహకరించాలని మాజీ ఎమ్మెల్యే గంటా మురళీకృష్ణ కోరారు. జంగారెడ్డిగూడెంలోని టీడీపీ పట్టణ కార్యాలయంలో క్లస్టర్ల ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ జనసేనలు కలిసి రూపొందించిన మేనిఫెస్టోకు ప్రజల్లో అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. కావున ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, నాయకులు ఆకుమూర్తి రామారావు, పాతూరి అంబేద్కర్, బొబ్బర రాజపాల్ కుమార్, అల్లూరి రామకృష్ణ, గుమ్మడి ప్రసాద్, కంచర్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు. రోజు గౌరవనీయులు మా అధ్యక్షుల వారు, జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆ సభకి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు,
లోకేష్ బాబు గారు ఉండటం జరుగుద్ది. సుమారుగా 7-8 లక్షల మంది తోటి సభ జరిగే విధంగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ట్రైన్ సౌకర్యం ఉన్న ఏరియాలో అన్ని ట్రైన్స్. మేము బయట కాన్స్టిట్యున్సీల నుంచి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి సుమారుగా ఒక 3,000 మంది వెళ్ళాలనేది మా టార్గెట్. మా కార్యకర్తలే ముఖ్యమైన లీడర్లు కూడా 3,000 మంది. దానికి కావాల్సిన ఏర్పాట్లకి మాకున్న వెహికల్స్ అవి అరేంజ్ చేసుకుంటాక ఎలాగనేది మాట్లాడటం కోసం ఈ రోజు కూర్చుంటం జరిగింది. అలాగే ప్రత్యేకంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, మరి అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి తెలుగుదేశం జనసేన కలిపి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాన్ని ప్రతి ఇంటికి ఇచ్చి అక్కడ వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుని చేయటం జరుగుతుంది. అవి కూడా ఇంచుమించుగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 50% అయినాయి. మిగిలిన 50% కూడా స్పీడ్ గా చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు మెయిన్ లీడర్స్ అందరూ అలాగే దానికి కావాల్సిన మా క్యాడర్ అంతా కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో కస్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి సమావేశంలో కస్టర్ల యూనియన్ అలాగే బూత్ కన్వీనర్లు కూడా అందరూ హాజరవుతాం జరిగింది. మరి ప్రతి ఇంటికి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ తరఫున. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక 6, పవన్ కళ్యాణ్ గారు ఒక 5 మ్యానుఫ్యాక్చర్లు పెట్టారు. మరి వాటిని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మరి ప్రజలందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్ మా అందరికీ కూడా ఎంతో సంతృప్తినిస్తుందని చెప్పి ప్రజలు ఎంతో ఆదరణగా ఉంటున్నారు. దాని మీద ఈవేళ మళ్ళీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ప్రజలు ఆనందపడుతున్నారు కనుక మరి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్ తోటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా వారికి వివరించమని చెప్పి ఈ యొక్క సమావేశం ఏర్పాటు జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెంలోని దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపంలో ఈ నెల 16వ తేదీన భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏఆర్ చౌదరి తెలియజేశారు. పట్టణంలోని సొలసా పెట్రోల్ బంకు వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరితో పాటుగా పలువురు ముఖ్య నేతలు పాల్గొంటారన్నారు. కావున ఈ సమావేశంలో బీజేపీ శ్రేణులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాస్, పీచుపాటి రమాదేవి, లక్కనవరపు భోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా విస్తృత సమావేశం అంటే శక్తి కేంద్రాల ప్రముఖులు, బూత్ కమిటీ అధ్యక్షులు, మండల కమిటీలు, ఆ పై స్థాయి నాయకులందరితో సుమారు 1000 మంది పైన ఒక విస్తృత సమావేశాన్ని జంగారెడ్డిగూడెం వై జంక్షన్ దగ్గర ఉన్నటువంటి దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున నిర్వహించడానికి జిల్లా బీజేపీ నిర్వహించింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్జీ, ఇంకా రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి కాశీరాజు గారు, అదేవిధంగా ఈ జిల్లాకు చెందినటువంటి గారపాటి తపనా చౌదరి గారు ప్రభుత్వం అనేక మంది జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. అనేక మంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం జిల్లా వ్యాప్తంగా నిర్విరామంగా పనిచేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. రేపు ఈ జరిగేటువంటి కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లాలో రేపు రాబోయేటువంటి ఎన్నికలకి సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజల ముందుకు రావడం కోసం ఇతర రాజకీయ పార్టీలు సమానంగా మేము కూడా ఢీకొనే దానికి ఎన్నికల్లో పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ 9 సంవత్సరాల కాలంలో మేము ఏమి అభివృద్ధి చేసాం, ఈ దేశాన్ని ఏ శక్తివంతంగా చేసాం, ఎంత స్థాయికి అభివృద్ధి ఈ ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో కానీ మేము నిర్మాణం చేసినటువంటి నేషనల్ హైవేస్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, కరెంటు కానీ, ఈ రకంగా ప్రతి కార్యక్రమంలో కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్టీ అన్ని రాజకీయ పార్టీల కింద ముందుంది. ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే మరి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ధనుర్మాసం సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని రాజుల కాలనీలో నెల రోజుల పాటు ధనుర్మాస వ్రత పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు అష్టలక్ష్మి పీఠాధిపతి శ్రీ గోదాచరణ మంజీరా పీతాంబరం రఘునాథాచార్య స్వామి తెలిపారు. పట్టణంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ధనుర్మాస వ్రత పూజా కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. గోదాదేవి ఆలపించిన గీతాలను ఆలపించి వాటి భావాలను ప్రజలకు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సామూహికంగా నిర్మించే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనన్నారు. అనంతరం ధనుర్మాస పూజ కార్యక్రమాలు నిర్వహించే కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహంకాళి రామ్మోహన్, సరళ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఓం షన్నో మిత్రశం వరుణః షన్నో భవత్పర్యమాన్ బ్రహ్మ వదిష్యామి. ఇలా పట్టుకోండి, కొంచెంగా తీయండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అవతరించి 30 పాటలు పాడింది. ఆ 30 పాటలు తిరుపా సదా ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీకరి తులసీ కామనోద్భవం పాండ్య విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకుడు. మీరందరూ మంచిని సమాజానికి అందిస్తూ ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా, ఎక్కడ మంచి మంచి సేవా కార్యక్రమాలు జరిగినా, ధనుర్మాస వ్రత మహోత్సవాలు మనం జంగారెడ్డిగూడెంలో మన ఈ రాజుల కాలనీలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని అష్టలక్ష్మి వైభవ దీపిక ఆధ్యాత్మిక సేవా సంస్థ వారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమం మనం చేసుకుంటున్నాం అన్నమాట. రేపు 17వ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. చక్కగా 30 రోజులు సాక్షాత్తు లక్ష్మీదేవే ఈ భూమి మీద గోదాదేవిగా పుట్టి 30 పాటలు పాడింది. ఒక్కొక్క పాటలో ఒక్కొక్క మొత్తం వేద సారాన్ని అంతటిని కూడా అందించింది. సమాజంలో మనం ఎలా ముందుకు సాగాలి, మనుషుల లోపల కల్మషం, అసూయ, ద్వేషాలు ఇవన్నీ తొలగించుకుని మన మంచి మనసుతోటి ముందుకు సాగాలి అంటూ అమ్మవారి పాడేటటువంటి పాటల్లో ఒక్కొక్క పాట అద్భుతంగా ఉంటుంది. ఇలా అనేక ప్రాంతాల్లో కూడా అద్భుతంగా ఈ ధనుర్మాస ఉత్సవాలు రేపు 17వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ కూడా మనం విశాఖపట్నం అనకాపల్లి దగ్గర కొండకొప్పాక అష్టలక్ష్మి పీఠం, మా పేరు మీకు తెలుసు, పీతాంబరం రఘునాథాచార్య స్వామి రామానుజ దాస. ఇక్కడ ప్రత్యేకంగా విశేషంగా మనకి బచ్చు నాగేశ్వరరావు గారు, అలాగే పుష్పసరళ రామానుజ దాసి బొర్రంపాల నుంచి వారు ఇక్కడ ఈ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేస్తున్నారు. ముఖ్యంగా మా సుధాకర్ రాజు గారు వారి గృహం ఇక్కడ నిలయం అయింది. మాకు ముఖ్యంగా మన రాంబాబు గారు ఏ కార్యక్రమాలైనా వెనక ఉండి కొండంత అండగా మేము ఉన్నాం స్వామి అని చెప్పి ముందుకు నడిపిస్తూ చక్కగా తీసుకెళ్తున్నారు. భక్తులందరికీ కూడా ఈ ధనుర్మాస వ్రత మహోత్సవంలో పాల్గొని అమ్మ కటాక్షం పొందాలని కోరుకుంటూ అందరికీ కూడా ధనుర్మాస వ్రత మహోత్సవ శుభాకాంక్షలు. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో అర్చకులు విశిష్ట పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామదేవత గంగానమ్మ అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.